ధనవంతుడు తినే ప్రతి అన్నపు ముద్ద పేదవాడి ఆకలి చూపులతో ఏనాడో ఎంగిలి పడిపోయింది అన్నాడు ఒకడు. ఇట్స్ నాట్ ట్రూ. అది చదువుకొని చాలా బాగుందండి, బ్రహ్మాండంగా చెప్పాడు అని అనుకోవటం కంటే, మా ఇంట్లో టుడే ఇవాళ వరకు ఏదైనా పండగ కానీ పబ్బం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఇంట్లో పిండి వంటలు చేస్తారు, నాన్ వెజిటేరియన్ లాంటిది ఏదో చేస్తారు, ఇవన్నీ కలిపి పులిహార గారెలు రొట్టెలు ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు, అవన్నీ టేబుల్ మీద పెడతారు. చేసి ముందు మా ఆవిడ స్నానం చేసి తలసం అవి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి, ఆ దేవుడి దగ్గర పెట్టడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత భోజనం కూర్చుంటారు కదా, డైనింగ్ టేబుల్ పెట్టేటప్పుడు వడ్డించడానికి అవి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను చెప్పడానికి కొంతమంది మనకి సహాయకులు వాళ్ళు ఉంటారు. వాడు చూస్తాడు, వాడికి తినాలని ఉంటుంది, దాని మీద నాకు రైట్ ఉంది, వాడికి లేదంతే. మానసికమైన థాట్ ఒకటే, ఇన్నేట్ థాట్ ఒకటే, భలే ఉంటుంది ఇది అన్నట్టు. అందుకని నేనేం చెప్పానంటే, ఇప్పటికీ పాప మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమో ఇవాళ వరకు నేను చెప్పినట్టు తర్వాత వింటారో లేదో తెలియదు, కానీ దేవుడు పెట్టిన తర్వాత కొద్దిగా ఇంట్లో వాళ్ళకి తీసి ఎవరి ప్లేట్స్లో వాళ్ళకి, ప్లేట్ అంటే ఎవరి కప్స్లో వాళ్ళకి, ఇది మీరు తినొచ్చు ఇది మీరు తినొచ్చు అని వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అనుకోండి, సైకలాజికల్గా మనకు ఉంది, వీ విల్ ఈట్ ఇట్ ఆఫ్టర్ వర్డ్స్. వీళ్ళు తిన్న తర్వాత మనం తినొచ్చు, వీళ్ళు తిన్న తర్వాత మిగిలిందే మనం తినాలనే ఆలోచన వాళ్ళకి రాదు. అది మనం మెయింటైన్ చేయగలిగారు. ఇది నేను అందరికీ చెప్పేసుకుని, నేను చూడండి మామూలుగా మా ఇంట్లో ఏం జరుగుతుందంటే, జనరల్గా ఏదన్నా పిండి వంటలు చేస్తాను ముందు మన వాళ్ళకి ఏం చేస్తానంటే నేను అని ఇదిగో ఈ వాయిస్లు ఫేక్ వాయిస్లతోటి కొంచెం గంభీరమైన ఫేస్ పెట్టి, నా అంతటి దానకన్నుడు ఇంకొకళ్ళు లేడు చూడండి అలా కనపడుతున్నారా లేదా అని నిన్ను అడిగి, అబ్బా యాజ్ ఇట్ ఈస్గా ఉంది సార్ మీ ఫేస్ అలాగే ఉందని మీరు చెప్పి నిజమే నేను నమ్మి ఇంకో రకంగా మాట్లాడి ఇట్లాంటి దరిద్రాల తోలికి నేను వెళ్ళను. కాబట్టి నేను ఐ డిడ్ మై బెస్ట్. నవ్వుకోవటానికి వీలుగా ఉండే పంచెస్ ఎలా ఉంటాయంటే, అతనే కృష్ణ భగవాన్ నేను అతను ముగ్గురం కూర్చొని ఉన్నాం, వర్షం పడుతుంది, ఈ వర్షం తగ్గుద్దంటావా అన్నాడు కృష్ణ భగవాన్. తగ్గకుండా వర్షం పట్టడం నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఎవడైనా ఆన్సర్ చెప్పగలరా? మనం వర్షం తగ్గుద్దిలేండి, ఒక గంట బాగా పడుతుంది తగ్గొచ్చు అంటాం కదా, అలా కాదు, తగ్గకుండా వర్షం పట్టడం నేను ఎప్పుడు చూడలేదు కృష్ణ భగవాన్. ఇలాంటివి అంటే మామూలుగానే ఇప్పుడు నేను అది బాగా పాపులర్ అయిన జోకు, నేను ఒకసారి గెటప్ వేసుకుని వచ్చి ఎంఎస్ ఎలా ఉందిరా గెటప్ అన్నా, నన్ను ఆడేదో పనిలో ఉన్నాడట, చాలా బాగుందన్న అన్నాడు, చూడకుండా చెప్తావు వింటరా అన్నాను, చూసిన అదే ఆన్సర్ కదా అన్నాడు. ఇలాంటివి అంటే మనం ఎక్స్పెక్ట్ ఇది ఇలా అంటే ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. రైట్, అది కదా విట్టు, ఇట్స్ నాట్ ఎ జోక్. రైట్ రైట్. ఇప్పుడు ఒకతను వచ్చాడు, మందు మానేశారంటే గురుగారు మీరు అన్నాడు, నేనున్నాను పక్కనే, మానేశాను ఏదో మధ్య కొంచెం ఏదో సరదాగా తాగేది చాలా కాలం మానేశాను. కాదు ఎందుకు మానేశారు వాడు అంటే, మానేయటం అయితే ఏముంది బాగా తాగేశాను ఇంకెందుకులే అనుకున్నాను మానేశారు. కాదు మీరు దాస్తున్నారు మీరు, ఏంటి ఎందుకు మానేశారు, మళ్ళీ వాడు పెద్ద లౌక్యంగా అడిగాడు వీడి దగ్గర. సరే చూశాడు, కాదు నేను అబద్ధం చెప్పట్లా, ఎందుకు చాలా కాలం తాగాను కదా ఇంకెందుకులే మానేద్దాం అనిపించి మానేశారు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. అప్పుడు ఎంఎస్ నారాయణ దగ్గర నుంచి మీరు ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి, మీ అందరి బ్రెయిన్స్ ఉపయోగించి. ఓకే, ఎవరి ఆన్సర్ వాళ్ళు చెప్పండి. అప్పుడు అతను వాడు విసిగించి పీక్స్కి వెళ్ళిపోయాడు. వీడు అంటే చూశాడు, వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు, అదే చెప్తా అదే అన్నాడు. నా దగ్గర నుంచి నువ్వు ఏ ఆన్సర్ చెప్తావో చెప్తే నువ్వు సాటిస్ఫై అవుతావో చెప్పు, అది నేను చెప్తాను అన్నాడు. అలాంటివి బెర్నాడ్ షా వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పుకున్నాం అనుకో, ఇప్పుడు చెప్పుకుంటాం మనం. ఆ రోజుల్లో బెర్నాడ్ షా, H.H. షేక్స్పియర్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్స్ నథింగ్ బట్ అందులో ఆ డెన్సిటీ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. రైట్, అది నేను ఆయన దగ్గర చూసింది. నవ్వుకోవటానికి వీలుగా ఉండే పంచెస్ ఎలా ఉంటాయంటే, అతనే
కృష్ణ భగవాన్ నేను అతను ముగ్గురం కూర్చుని ఉన్నాం. వర్షం పడుతుంది. ఈ వర్షం తగ్గుద్దంటావా అన్నాడు కృష్ణ భగవాన్. తగ్గకుండా వర్షం పట్టడం నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఎవడైనా ఆన్సర్ చెప్పగలరా? అండ్ మనం వర్షం తగ్గుద్దిలేండి, ఒక గంట బాగా పడుతుంది, తగ్గొచ్చు అంటాం కదా. అలా కాదు, తగ్గకుండా వర్షం పట్టడం నేను ఎప్పుడు చూడలేదు కృష్ణ భగవాన్. ఇలాంటివి అంటే మామూలుగానే ఇప్పుడు నేను అది బాగా పాపులర్ అయిన జోకు. నేను ఒకసారి గెటప్ వేసుకుని వచ్చి ఎంఎస్ ఎలా ఉందిరా గెటప్ అన్న. నన్ను ఆడేదో పనిలో ఉన్నాడట. చాలా బాగుందన్న అన్నాడు. చూడకుండా చెప్తా వింటరా అన్నాను. చూసిన అదే ఆన్సర్ కదా అన్నాడు. ఇలాంటివి అంటే మనం ఎక్స్పెక్ట్ ఇది ఇలా అంటే ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేం మనం. రైట్, అది కదా విట్టు. ఇట్స్ నాట్ ఎ జోక్. రైట్ రైట్. ఇప్పుడు ఒకతను వచ్చాడు, మందు మానేశారంటే గురుగారు మీరు అన్నాడు. నేనున్నాను పక్కనే. మానేశాను, ఏదో ఆ మధ్య కొంచెం సరదాగా తాగేది చాలా కాలం మానేశాను. కాదు ఎందుకు మానేశారు వాడు అంటే మానేయటం అయితే ఏముంది, బాగా తాగేశాను ఎందుకులే అనుకున్నాను మానేశారు. కాదు మీరు దాస్తున్నారు మీరు, ఏంటి ఎందుకు మానేశారు? మళ్ళీ వాడు పెద్ద లౌక్యంగా అడిగినాడు వీడి దగ్గర. సరే చూశాడు, కాదు నేను అబద్ధం చెప్పట్లా, ఎందుకు చాలా కాలం తాగాను కదా ఇంకెందుకులే మానేద్దాం అనిపించి మానేశారు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. అప్పుడు ఎంఎస్ నారాయణ దగ్గర నుంచి మీరు ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి, మీ అందరి బ్రెయిన్స్ ఉపయోగించి. ఓకే, ఎవరి ఆన్సర్ వాళ్ళు చెప్పండి. అప్పుడు అతను వాడు విసిగించి పీక్స్కి వెళ్ళిపోయాడు. వీడు అంటే చూశాడు, వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు, అదే చెప్తా అదే అన్నాడు. నా దగ్గర నుంచి నువ్వు ఏ ఆన్సర్ చెప్తావో చెప్తే నువ్వు సాటిస్ఫై అవుతావో చెప్పు, అది నేను చెప్తాను అన్నాడు. అలాంటివి బెర్నాడ్ షా వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పుకున్నాం అనుకో, ఇప్పుడు చెప్పుకుంటాం మనం. ఆ రోజుల్లో బెర్నాడ్ షా, షేక్స్పియర్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు